నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. మరికొద్దిసేపట్లో గంటలు మోగుతున్నాయి దువ్వాడకి. ఈరోజు శనివారం అవడంతో దువ్వాడ అరెస్ట్ చాలా బహిరంగంగా విశాఖపట్నంలో అతను వకులా సిల్క్ షాప్ ఓపెనింగ్ అయితే రావాలి. ఎక్కడున్నా, ఒరిస్సాలో దాక్కున్నా లేకపోతే అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయినా దువ్వాడ మాత్రం బయటకు రావాలి. మనం చూస్తూనే ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారి పైన ఎవరైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో ప్రశ్న రావణ్ అయితే ఇప్పటికి 4 కేసులు బనాయించున్నాయి. అతను 35 కేసులు పడతాయి నా పైన ఇంకా అని చెప్పి హైకమాండ్ నుంచి ఆర్డర్ ఉందని చెప్పి తన కమ్యూనిటీ పోస్ట్ అని తను చేసుకున్నాడు. ఇది మనం క్లియర్గానే చూసాం. ఈరోజు కాజా, రాజా, రాజు వీళ్ళకి మాత్రం పిచ్చి పిచ్చిగా బ్యాండ్ పడుతుందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే దువ్వాడని 30వ తారీఖున అరెస్ట్ చేద్దామని ప్రణాళికలు గట్టిగా ఉన్నాయి. కానీ అతను ఆ విషయం తెలుసుకుని టెక్కల్లో కారు దొక్కి ఒరిస్సా బోర్డర్లో తేలాడు. మధ్యలో గుండె నొప్పి అన్నాడు. అంత గుండె నొప్పి ఉన్నాడు. ఇన్స్టాగ్రామ్లో మాత్రం రీల్ పెడుతున్నాడు. బానే నా షాప్ ఓపెనింగ్ ఉంది రండి అని చెప్పి ఎవరో అక్కడ తనూజ అని ఒక అమ్మాయి చేస్తుంటే పక్కన కూర్చొని బాగానే ఉన్నాడు. ఆ దువ్వాడ ఈ రోజు వకులా సిల్క్ షాప్ ఓపెనింగ్ కి మరికొద్ది సేపట్లో రాబోతున్నాడు. పవన్ కళ్యాణ్ గారి పైన చేసిన పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు ఏంటి రండి ఇక్కడ. పవన్ కళ్యాణ్ అంటే పీకే, పీకే అంటే పిచ్చి నా కొడక. మా స్ట్రెంగ్త్ ఏంటో చూద్దు గాని నీకు ఒక్క సవాలు చెప్తున్నాను. నా కొడక దమ్ముంటే రింగులోకి నువ్వు నేనే అర్థం. ఒక్క దెబ్బకు నాకౌట్ చేసి పడ, ఒక్క దెబ్బకు నాకౌట్ చేసుకోటి పడేస్తాను. ఎవడక్కర్లా, నీ పిచ్చిన కొడుకులు చూస్తుంటారు, మా లక్షలాది కోట్లాది మంది జనం కూడా చూస్తుంటారు. దమ్ముందా? ఇది ఆఖరికి ప్రశ్న రావణ్ చేసిన దానికంటే ఏ రకంగానూ సరిపోలేదు. ఈక్వల్ గా చేశారు. పోసాని కృష్ణమురళి, ప్రశ్న రావణ్, తర్వాత ఈరోజు దువ్వాడ మోస్ట్ హ్యాపెనింగ్ టాపిక్ గా ఉన్నాడు. అది కాకుండా ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారు నెలకి 50 కోట్ల ప్యాకేజ్ తీసుకుంటాడని అచ్చెన్నాయుడు గారి పైన ఇష్టం వచ్చిన వ్యాఖ్యలు వీళ్ళిద్దరి పైన చేసిన తర్వాత రాష్ట్రంలో ఈరోజు స్టర్నెస్ యాక్షన్స్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. సో మొన్న అయితే పండింది డ్రామా. రాజు రాజా కరిగిపోతాం, మీ కర్పూర దీపం, నా రాజు గుండెలో ఏదో అయింది, నన్ను పంపించండి, నాకు తెలియట్లేదు, ఫోన్ స్విచ్ ఆఫ్, డ్రైవర్ ఫోన్ స్విచ్ ఆఫ్, మొత్తం అందరికీ ఆ విషయం తెలిసిందే. ఎక్కడున్నట్టండి అది ఇంకా తెలియదు సార్. ఇంకా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. నాకు కూడా మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కి నేను కన్ఫర్మ్ చేసుకున్నాను. కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది, దయచేసి స్విచ్ ఆఫ్ వస్తుంది సార్. డ్రైవర్ ఫోన్ కొడుతుంటే డ్రైవర్ నంబర్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. కానీ ఈ రోజు ఏం స్విచ్ ఆఫ్ పెట్టుకున్నా, ఏ రేడార్లో లేకపోయినా వకులా సిల్క్ ఓపెనింగ్ అతను వచ్చిన తరుణంలో అతన్ని ఈ రోజు విశాఖపట్నంలో అరెస్ట్ జరగటం ఖాయం. మరి కొద్దిసేపట్లో రాష్ట్రంలో రచ్చరంబోలా మొదలవుతుంది. దువ్వాడ రాణి ఎవరైతే ఉందో రాజుకు మాత్రం ఈ రోజు కర్పూర దీపం పూర్తిగా కరిగిపోతుంది. కొండెక్కిపోతున్న దువ్వాడ వారి చాప్టర్. ఇక నుంచి దువ్వాడపై ఒకసారి అరెస్ట్ చేసిన తర్వాత అతని పైన జన సైనికులు చాలా ఆగ్రహంగా ఉన్నారు. అసలు జన సైనికులే కాదండి, రాష్ట్రంలో ఎవరైతే కూటమికి ఓటేశారో వాళ్ళందరూ దువ్వాడ అంతు తేల్చాలని చెప్తున్నారు. ఎందుకంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పెట్టుకుని మెడలో వైకాపా కండు వేసుకుని చెప్పు చూపిస్తూ పవన్ కళ్యాణ్ గారిని రెచ్చిపోయాడు దువ్వాడ. మీరు ఇందాక చూసారు కదా, చెప్పు చూపిస్తాడు. ఏంటి ఇక్కడ దమ్ముందా నా కొడక, నా కొడక. లోకేష్ గడికి బట్టలు తుక్కోరా నా కొడక, వాళ్ళ ఇంట్లో వెళ్ళి బుట్ పాలిష్ చేసుకోరా. ఈ లెవెల్లో చెప్పు చూపిస్తున్నా దివ్యల మాధురి ఏమంటుంది అక్కడ కూర్చుని, ఏంటి ఓన్లీ ఏదో ప్రశ్నిస్తే తప్ప అంటే ఇది ప్రశ్నించడం కాదు, బూతులు తిట్టడం, అమ్మనా బూతులు తిట్టడం. అసలు కుటుంబాన్ని కూల్చిన వీళ్ళేమో పతివ్రతలంట, రాష్ట్రం కోసం పోరాడిన పవన్ కళ్యాణ్ గారికి ఏమో చెప్పు చూపిస్తారంట. ఈ దెబ్బకి చాప్టర్ క్లోజ్ అవబోతుంది. టెక్కల్లో వీళ్ళ ఎగ్జిస్టెన్స్ అనేది పూర్తిగా క్లోజ్ అవుతుంది. ఉన్న లాస్ట్ ఎమ్మెల్సీగా మిగిలిపోతాడు ఈ దువ్వాడ. ఆ దివ్యల మాధురి ఎన్ని బాజా భజంత్రీలు కొట్టినా ఈ జంటకి మాత్రం ఎక్కడ విశ్రాంతి అనేది ఉండదు. మరి కొద్దిసేపట్లో పోలీస్ స్టేషన్ ముందు పెట్రోల్ తీసుకొచ్చి అగ్గిపెట్టి మర్చిపోయిన దివ్యల మాధురిని ప్రతి ఒక్కళ్ళని చూస్తాం. మా నాయకుడి కోసం ప్రతి ఒక్కళ్ళు ఆత్మోద్దళం చేసుకోవాలని చెప్పింది. వాళ్ళు ఎవరూ చేసుకోరు, కానీ కావాలంటే నువ్వు బెదిరించుకో, పక్కన వాళ్ళందరినీ తోసి పెట్రోల్ పోసుకొని అని రెచ్చగొట్టకు. అతని కోసం వచ్చేది 4-5. ఆ 4లో నీ బాడీ గార్డే 2 ఉంటారు. ఇద్దరు నీతో పాటు లింగులు ఇట్టుకునుకుంటే ప్లకార్డులు వేసుకుని ఈ రోజు స్టేట్ మొత్తం, నిన్నటి దాకా ప్రశ్న, ఈ రోజు స్టేట్ మొత్తం దువ్వాడ అన్న వర్డ్ మనం కొద్దిసేపట్లో వినబోతున్నాం. ఎంతమంది ఎదురు చూస్తున్నాడు దువ్వాడ అరెస్ట్ కోసం. దువ్వాడ అరెస్ట్ అయిన తర్వాత దివ్యల మాధురిని కూడా వదిలిపెట్టండి. ఎందుకంటే మొన్నే రెచ్చిపోయింది, కేసు పెట్టారు. ఇవాళ చాలా రెచ్చిపోద్ది. మొన్న హౌస్ అరెస్ట్ చేస్తేనే తగ్గల అక్క ఇక్కడ. ఈ రోజు మరీ రెచ్చిపోయిన దివ్యల మాధురికి కూడా ఖచ్చితంగా బాజా భజంత్రి చిడతలతో పాటు ఉంటుంది. సో మీ ఒపీనియన్ ఏంటి? దువ్వాడని అరెస్ట్ చేయాలా, లేకపోతే పర్లేదు అని వదిలేయాలా? అండ్ దివ్యల మాధురిని కస్టడీలోకి తీసుకోవాలా, పోతే పోనీ ఆడమనిషి కదా అని వదిలేయాలా? దీనిపైన కూడా మీ ఒపీనియన్స్ కమెంట్స్లో ఖచ్చితంగా రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.